పూజ్యులు పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు జయపాల్ గారు, పూజ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బీకే అరుణ గారు, దామోదర్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు, కేరళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు అనిల్ కుమార్ గారు, వేదికను అలంకరించిన శాసనగర్ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనగర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, ఈనాడు జనాభా సమ్మేళనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భాగంలో ఈ శాసనగర ప్రాంతంలో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దలందరూ చెప్పారు, ఈ జనాభా నోట్ల రద్దు కొరకు నరేంద్ర మోడీ గారు నియంత్రణ ధోరణితో తీసుకున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటే మా ప్రాంతంలో ఒక యువకుడు అన్నారు, అన్న నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జీవితమైన రోజులు కూడా వాళ్ళని వాళ్ళ పార్టీ కానీ గెలిచే పరిస్థితులు లేవు. మీరు ఆ నరేంద్ర మోడీ గారి పేరు తీసుకొని మీ సమయాన్ని వృధా చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పట్టు పీడిస్తూ ఒక దైవంలాగా అడుగుతున్నటువంటి చంద్రశేఖరరావు గురించి ప్రజల్లో చెప్పమని చెప్పారు. నరేంద్ర మోడీ గారికి ఇల్లు వాకిలి కాపడం లేదు, ప్రజల కష్టాలు తెలియడానికి ఆయన బాధ్యతలు సంసారం చేయడం లేదు, సన్యాసిని సర్వసంగ పరిత్యాగి అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు సర్వసంగ పరిత్యాగి అయితే ఆమె జలవనరుల శాఖ మంత్రులు ఉమాభారత్ లాగా కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, కానీ కోట్ల రూపాయల ఒక సినిమా స్టార్లను నడిపించే విధంగా దేశకాలం నుండి ఈనాడు భారతదేశ ప్రజలను నటిస్తున్నారు అన్న మాటలు మీకు మనం చెప్తా ఉన్నాం. సోదరులారా, ఎవరైనా ప్రజలు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా సాటి మనిషి ఎవరైనా ఒక 100 మాటలు మాట్లాడితే ఒక 2 అబద్ధాలు ఉంటాయి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 100 మాటలు మాట్లాడితే 2 కూడా నిజాలు ఉంటాయా అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఆయన చేసింది లేదు. మీరు నా పెద్దలు మన జయపాల్ రెడ్డి గారు వారు రాజకీయ స్థానంగా ఎదుగుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తే సామాజిక తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతం నిధులు నియామకాల మీద నీటి మీద అన్యాయం జరుగుతుందని చెప్పాడు. కానీ ఈనాడు ఆ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సేవలను విస్మరించి ఈనాడు రాష్ట్రంలో తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు రాజకీయం చేస్తూ ఉన్నారు. కొడుకుకేమో మిషన్ భగీరథ, అల్లుడికేమో మిషన్ కాకతీయ. మన బిడ్డలో ఎదిగిందంటే నాయన అల్లుడికి బాగా కలిసి అన్నకి తిట్టి నాకేంటంటే బతుకమ్మ అర్థం బతుకో బిడ్డని 35 కోట్లు 200 వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. సోదరి మండలం మీకు మనం చేస్తా ఉన్నాము. రాష్ట్ర జనాభా 50% ఒక్క స్త్రీ ఒక మహిళ కూడా కేసీఆర్
చేస్తున్నారని చెప్తా ఉన్నా. సోదరులారా, మీకు అందరికీ తెలుసు, మిషన్ కాకతీయ పేరు మీద చంద్రులను కొడుకుని తీసుకొని మమ్మల్ని ప్రభుత్వాలు పరిచయించినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయిలో నేను మనం చేస్తా ఉన్నా. ఏదో సరికాల మాయమాటలకు నమ్మి జనాలు చేసిన ఈ గడిచినటువంటి శాసనసభ్యులంతా చట్టంలో వచ్చే 2019 ఎన్నికల వీళ్ళను బుట్టదాఖలు చేసే పరిస్థితి వస్తా ఉందని నేను మనం చేస్తా ఉన్నాను. సోదరులారా, మీరందరూ కూడా ఇలా బరువు బలహీన వర్గాల కోసం, అది అట్టడుగుతున్నటువంటి దళితుల కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషిని పెద్దవాళ్ళకి అందరూ కూడా తెలుసు. ఈనాడు బెదిరిస్తారని చెప్తా ఉంటారు. కేసీఆర్ నువ్వు నేను రాజ్యాధికారం చేస్తే నేనేమో గొడవ రాసుకుని బతకాలా, నువ్వు నేను రాజ్యాధికారం చేస్తే గంగపుత్రుడు నిధులను కాపాడుకుని బతకాలా. కాబట్టి బరువు బలహీన వర్గాల సోదరులారా, మీకందరికీ మనం చేస్తా ఉన్న ఈ వేదిక మీద నుండి మనం అందరం కూడా సంఘటితంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది ఏదో వ్యక్తుల నుండో లేకపోతే కుటుంబాల నుండో పుట్టుకొచ్చిన పార్టీ కాదు. అన్ని జవాహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం కొరకు వారికి ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా త్యాగం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసింది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసింది. సోనియా గాంధీ గారు 2 పర్యాయాల నాయకత్వంలో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ప్రధానమంత్రి పదవిని ఆమె కానీ ఆమె కుమారుడు కానీ లేకుండా ప్రజాస్థాయిలో ఒక ఆర్థికవేత్తలు మన్మోహన్ సింగ్ గారి గట్టబెట్టినటువంటి త్యాగశీలి ఈ ప్రపంచంలో సోనియా గాంధీ కన్నా పెద్ద త్యాగశీలి ఎవరైనా ఉందా అని నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇంతమంది